అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి మహత్యాల గురించి, అల్లా తాలా ఆయనకు ప్రసాదించినటువంటి మహత్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రవక్త ఈసా అలైహిస్సలాంకు అల్లా తాలా మహత్యాలను ప్రదర్శించే శక్తిని ప్రసాదించారు. ఆయన మట్టితో ఒక పక్షిని తయారు చేసి దానిలోకి ఊదారు. అల్లా అభిష్టంతో ఆ మట్టి పక్షి ప్రాణం పోసుకుంది. ఆయన గుడ్డివారికి చూపు వచ్చేలా చేశారు. చెవిటి వారికి వినికిడి శక్తి వచ్చేలా చేశారు. కుష్టి వ్యాధిగ్రస్తులకు వ్యాధి నయం మయ్యేలా చేశారు. మరణించిన వారు ప్రాణం పోసుకునేలా చేసి చూపించారు. ఇవన్నీ ఆయన అల్లా అభిష్టంతో మాత్రమే చేసి చూపించగలిగారు. ఇన్ని మహత్యాలు చేసి చూపించినప్పటికీ చాలామంది ఆయన్ను విశ్వసించే బదులు ఆయన్ను మంత్రగానిగా ఆరోపించారు. అయితే ప్రవక్త ఈసా అలైహిస్సలాం బోధనలు కొందరిని ఆకట్టుకున్నాయి. ఒక చిన్న సమూహం ఆయన బోధనలను విని ఆయన్ను విశ్వసించింది. కొంతకాలం తర్వాత ప్రవక్త ఈసా అలైహిస్సలాం తన వ్యతిరేకులను బహిరంగంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు పండుగ రోజు. యూద మత పెద్దలు అందరూ జెరూసలేంలో సమావేశమై ఉన్నారు. పెద్ద బహిరంగ సభను ఉద్దేశించి వారు ప్రసంగించడానికి వచ్చారు. ఆ బహిరంగ సభను ఉద్దేశించి ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రసంగించారు. ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ పరిణామం యూద మత పెద్దలను తీవ్రంగా అసహనానికి గురిచేసింది. ఎలాగైనా ప్రవక్త ఈసా అలైహిస్సలాంను వదిలించుకోవాలని భావించారు. కానీ బహిరంగంగా ఆయనకు కీడు తలపెట్టడం వారి వల్ల కాలేదు. ఎందుకంటే ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన్ను అభిమానిస్తున్నారు. అందువల్ల ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం ప్రారంభించారు. తన శిష్యులతో సహా ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రతి పట్టణాన్ని సందర్శించి అల్లా సందేశాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన శిష్యులు సంఖ్యలో చాలా తక్కువ మంది, కానీ ఆయన కోసం దృఢంగా నిలబడే మద్దతుదారులు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం అన్యాయాలకు వ్యతిరేకంగా తన గొంతు విప్పారు. ఈ ప్రయాణాల్లో ఒకసారి ఒక బంజరు భూమికి కూడా చేరుకున్నారు. వారు అలసిపోయి ఉన్నారు. ఆకలి దప్పులతో ఉన్నారు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి ధైర్యస్థైర్యాలను పెంచడానికి తన దైవిక ఉద్యమం గురించి వారికి సమగ్రంగా వివరించడం ప్రారంభించారు. ఆ విధంగా వారు ఆకలి దప్పులను మర్చిపోయేలా చేయాలనుకున్నారు. కానీ కేవలం నోటి మాటల ద్వారా ఆకలి దప్పుల బాధలు తీరడం లేదు. వారు ఏదైనా మహత్యం చూపించాలని కోరారు. ఆహార పదార్థాలు వడ్డించిన ఒక బల్ల తమ ముందుకు వచ్చేలా చేయాలని కోరారు. వారు ఈ కోరికను కోరడం వెనుక ఎలాంటి మూర్ఖపు ఆలోచనలు లేవు. వారి విశ్వాసంలోనూ ఎలాంటి లోపం లేదన్న విషయం ప్రవక్త ఈసా అలైహిస్సలాం గ్రహించారు. వాళ్ళు కేవలం అల్లా శక్తి సామర్థ్యాలను మరోసారి చూడాలనుకుంటున్నారు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం సృష్టికర్తను వేడుకుంటూ ఒక మహత్యం చూపించాలని అభ్యర్థించారు. అల్లా ఆయన ప్రార్థనను ఆలకించారు. మరుక్షణం వారి ముందు ఆహార పదార్థాలు వడ్డించిన ఒక బల్ల ప్రత్యక్షమయ్యింది. ఇది తన శిష్యులకు ఒక పరీక్ష అవుతుందేమో అని ఆయన భయపడ్డారు. ఈ మహత్యం తన శిష్యులకు ఒక కారుణ్యంగా చేయాలని ఆయన అల్లాకు మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత వారంతా ఆహార పదార్థాలను కడుపారా భుజించారు. ఈ విందులో చుట్టుపక్కల ప్రజలు చాలామంది వచ్చి పాల్గొన్నారు. అందరూ తిన్నారు. దైవికంగా అక్కడకు వచ్చిన ఆ ఆహార పదార్థాలు ఎంతమంది తిన్నా తరగలేదు. ఆ తర్వాత కూడా చాలా కాలం వరకు ఆ మహత్యం గురించి ప్రజలు కథలుగా చెప్పుకున్నారు. ఈ మహత్యం తర్వాత చాలామంది ప్రవక్త ఈసా అలైహిస్సలాం సందేశాన్ని విశ్వసించారు.
యూద మత పెద్దల వాదనలను తప్పుగా నిరూపిస్తూ సత్యమేదో అసత్యమేదో తేటతెల్లం చేస్తుండడంతో ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి కంటగింపరయ్యారు. ఆయన పట్ల వారు వైరం పెంచుకున్నారు. ఆయన వాదనలకు వ్యతిరేకంగా వారు సమర్థవంతంగా వాదించలేకపోయారు. అందువల్ల ఆయన్ను ఒక మోసగానిగా వద్ద ఆయనకు వ్యతిరేకంగా ఒక తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారు. అప్పట్లో అక్కడ రోమన్ ప్రభుత్వం పాలిస్తోంది. ప్రవక్త క్రీస్తు ప్రజలను రెచ్చగొడుతున్నారని, విదేశీ పాలకులపై తిరగబడేలా చేస్తున్నారని, ఆయన చర్యలు యూద ధర్మంపై తిరుగుబాటుకు దారితీస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఆయన్ను ఒక మంత్రగానిగా ఆరోపించారు. మంత్రతంత్రాలు చేస్తున్నాడన్నారు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రదర్శించిన అనేక మహత్యాలను చూసిన తర్వాత కూడా వారు తమ వైఖరిని మార్చుకోలేదు. మోసాలకు ద్రోహాలకు పూనుకున్నారు. ఆయన్ను చంపేయాలని భావించారు. రోమన్ పాలకులను కూడా ఈ పరిణామం కలవరానికి గురిచేశాయి. ప్రజల్లో సమానత్వం వంటి విప్లవాత్మక భావాలు వ్యాపించడాన్ని వాళ్ళు కూడా సహించలేరు. చివరకు ప్రవక్త ఈసా అలైహిస్సలాంను నిర్బంధించడానికి వాళ్ళు అంగీకరించారు. కానీ ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి ఎక్కడా కనపడలేదు. ఆయన దైవ సందేశాన్ని ప్రచారం చేస్తూ దూర ప్రదేశాల్లో తిరుగుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా బహిరంగంగా లేదా రహస్యంగా ఆయన ప్రచారం కొనసాగుతోంది. ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఆచూకీ చెప్పిన వారికి భారీ బహుమానం ఇస్తామని పాలకులు ప్రలోభపెట్టారు. ఈ ప్రలోభానికి ప్రవక్త ఈసా అలైహిస్సలాం శిష్యుల్లో ఒకడైన జూడా లొంగిపోయాడు. తన గురువుకు ద్రోహం చేయడానికి సిద్ధమయ్యాడు. తననెవరూ గుర్తుపట్టకుండా ఉండటానికి వేషం మార్చుకుని రోమన్ సైనికులతో కలిసి ప్రవక్త ఈసా అలైహిస్సలాంను వెదకడంలో పాలు పంచుకున్నాడు. చాలాసేపు వెదికిన తరువాత చీకటి పడుతున్న సమయంలో ప్రవక్త ఈసా అలైహిస్సలాం రాత్రి గడపడానికి బస చేయాలనుకున్న తోటకు చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని రోమన్ సైనికులు చుట్టుముట్టడాన్ని చూసిన ఈసా శిష్యులు పారిపోయారు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం ఒంటరిగా శత్రువుల వలయంలో మిగిలిపోయారు. కానీ అల్లా ఆయన్ను వదిలిపెట్టలేదు. ప్రవక్త ఈసా అలైహిస్సలాం అక్కడ సైనికులకు ఎవరికీ కనపడకుండా అదృశ్యమయ్యేలా చేశారు అల్లా. క్రీస్తు కోసం వెతుకుతున్న సైనికులకు ఒక వ్యక్తి కనపడ్డాడు. అతని రూపురేఖలు క్రీస్తును పోలి ఉన్నాయి. వారు తక్షణం అతన్ని నిర్బంధించారు. ఈ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా జుడాయే. అతను ఎంతగా నిర్ఘాంతపోయాడంటే తనను అన్యాయంగా నిర్బంధిస్తున్నారని చెప్పడానికి గాను, తన వాదన వినిపించడానికి గాని అతను ప్రవక్త ఈసా అలైహిస్సలాంకు ద్రోహం చేసిన ఫలితం ఇది. ఆ విధంగా జుడా కుట్ర బెడిసికొట్టేలా చేశాడు అల్లాతాలా. సైనికులు అతన్ని ఈడ్చుకుని సిలువ వేసే ప్రదేశానికి తీసుకుపోయారు. చిత్రవధకు పరాభవంతో కూడిన మరణానికి గురయ్యాడతను. కాగా ప్రవక్త ఈసా అలైహిస్సలాంను అల్లా కాపాడాడు. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.